వెల్కమ్ టు శ్రావణిస్ మీడియా. రాబోయే ఎన్నికల నాటికి వైసీపీ బలంగా మారాలనే దిశగా ఆ పార్టీ నేతలు చర్యలు చేపట్టారు. వైనాట్ 175 అని గొప్పగా చెప్పిన జగన్, అధికారం మనదే అని 30 ఏళ్ల అధికారంలో ఉంటామన్నారు జగన్. కానీ ఎన్నికల్లో కేవలం 11 సీట్లు మాత్రమే వచ్చాయి. ఇందుకు ప్రధాన కారణం వైసీపీకి తగినంత బలం లేదనే మాట. వైసీపీకి ఉన్నది కేవలం జగన్ అభిమానులు తప్ప కార్యకర్తలు లేరు అనేది రాజకీయ విశ్లేషకుల మాట. వైసీపీ సభలకు వచ్చే వారిలో సగం పైగా జగన్ అభిమానులే. అందుకే జగన్ సభల్లో అలాంటి వారే ఎక్కువగా ఉంటారు. వైసీపీకి క్షేత్రస్థాయిలో ఓటర్లు తక్కువ. వైసీపీలో ఉన్నవారు జగన్ అభిమానులే, అంతే తప్ప వైసీపీకి ఓటర్లు లేరు. తను ఇచ్చే పథకాల మీదే జగన్ ఎక్కువగా నమ్మకం పెట్టుకున్నారు. డబ్బులు నేరుగా తీసుకున్నారు కాబట్టి తప్పకుండా ఓట్లు వేస్తారని జగన్ సహా ఆ పార్టీ నేతలు బాహాటంగానే వ్యాఖ్యానించారు. అందుకే గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నికల్లో వైసీపీ అభ్యర్థులు ఓడిన తర్వాత మా ఓటర్లు వేరే అని సజ్జల వ్యాఖ్యానించారు. కానీ అలా జరగలేదు. వైసీపీకి ఓటర్లు లేరనే విషయం ఎన్నికల ఫలితాల తర్వాతే తెలిసింది. ఎన్నికల తర్వాతే వైసీపీ నేతలకు అసలు విషయం అర్థమైంది. దీంతో పార్టీ స్థాపించిన 13 ఏళ్ల తర్వాత క్షేత్రస్థాయిలో బలోపేతం చేయాలని భావిస్తున్నారు. ఇందుకోసం ఇప్పుడు పార్టీ నేతలకు కీలక ఆదేశాలు ఇచ్చారు. వైసీపీలోని అన్ని విభాగాలకు ముందుగా నేతలను నియమించారు. ఇప్పుడు కార్యకర్తల ఎంపికపై దృష్టి పెట్టారు. ఇందుకోసం నేతలకు పార్టీ ప్రధాన కార్యదర్శి సజ్జల రామకృష్ణారెడ్డి దిశానిర్దేశం చేశారు. ప్రతి నియోజకవర్గంలో 8,000 మందితో వైసీపీ సైన్యం ఏర్పాటు చేయాలని నేతలను ఆదేశించారు. అలాగే ప్రతి నియోజకవర్గంలో ప్రత్యేక నెట్వర్క్ ఏర్పాటు చేయాలని కూడా నిర్ణయించారు. గ్రామ, మండల, నియోజకవర్గ స్థాయిలో పార్టీని నిర్మించాలని, ప్రతి గ్రామంలో 7 మండలాల్లో 15 కమిటీలు ఉండాలని ఆదేశించారు. నవంబర్ 20 నాటికి కమిటీలు పూర్తి కావాలన్నారు. వీరికి సంక్రాంతి నాటికి గుర్తింపు కార్డులు కూడా ఇస్తామని టెలికాన్ఫరెన్స్ లో పార్టీ కోఆర్డినేటర్ సజ్జల రామకృష్ణారెడ్డి తెలిపారు. దీంతో వైసీపీ నేతలు, కార్యకర్తల గుర్తింపు కోసం రంగంలోకి దిగారు.